ఎస్ చూడండి, మనకు సాయిల్ పొల్యూషన్లో ల్యాండ్ పొల్యూషన్ అంటారు. దాంట్లో మనకు సాయిల్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ సాలిడ్ వేస్ట్ వల్ల వస్తుంది, అగ్రోకెమికల్ వల్ల వస్తుంది. ఇది ఇప్పుడు వివరించేది మనం. సాలిడ్ వేస్ట్ వల్ల వచ్చేది ఏంటంటే, సాలిడ్ వేస్ట్ వల్ల వచ్చేది మనకు హాస్పిటాలిటీ వేస్ట్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇది అయిపోయింది, కేస్ స్టడీ కూడా అయిపోయింది. కానీ ఇది సెకండ్ ఆరో మార్క్ ఇవ్వాలి. అంటే దీని మాదిరి ఏది సాలిడ్ వేస్ట్కి మాదిరి ఆరో మార్కు ఇక్కడ ఇవ్వాల్సింది. వాడు ఇక్కడ ఏం చేసినట్టు దీంట్లో కంబైన్ చేసినాడు. 1, 2, 3 అనేది చేసినాడు. ఓకే, అగ్రోకెమికల్స్ ద్వారా. సరే చూద్దాం మళ్ళీ ఏందనేది. అగ్రోకెమికల్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. అగ్రోకెమికల్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అంటే దాని అర్థం ఏంది మీకు తెలుసా దాని అర్థం? తెలియదు, చెప్తా చూడండి. అగ్రోకెమికల్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అంటే in the wake of green revolution, okay, in the wake of green revolution, the use of inorganic fertilizers and pesticides has increased many times. In the wake of green revolution పెరుగుతున్నప్పుడు యూజ్ ఆఫ్ ఆర్గానిక్ కాదు, యూజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క మరియు పెస్టిసైడ్స్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది. ఇంక్రీజ్ మెనీ టైమ్స్ ఫర్ ఎన్హాన్సింగ్ క్రాప్ ప్రొడక్షన్ కోసం. పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్ ఎక్సెట్రా ఆర్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్. సో పెస్టిసైడ్స్ కానీ, హెర్బిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ సో ఆర్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ అంటే ఏంటి అంటే దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయినారు అనమాట. దే ఆర్ ఆల్సో టాక్సిక్ టు non-target organisms such as earthworms, nitrogen fixing bacteria, etc. అంతే కదా. మరి ఇప్పుడు ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఏవి హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ మనకు అవసరమే. కానీ అవి ఏం చేస్తాయి? నాన్ టార్గెటెడ్ ఆర్గానిజమ్స్ అయినటువంటి భూమిలో ఉన్నటువంటి ఎర్త్వామ్లు కానీ, నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానీ ఇవి ప్రమాదకరమే, టాక్సిక్ అనమాట. అది ఎక్సెట్రా అన్నట్టు. that are important component of soil ecosystem. చూడండి, they are also toxic ఇవి to non-target organisms such as earthworm, nitrogen fixing bacteria, etc. that are important, ఇవి earthworm కానీ, nitrogen fixing bacteria కానీ that are important component of soil ecosystem. Moreover, ఏదైతే కూడా డ్యూ టు బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంది? మ్యాగ్నిఫికేషన్ మీకు చెప్పిన బయోమాగ్నిఫికేషన్ అంటే ఇది మనకు తెలుసు. ఇంకా లోపలికి విషయం ఎక్కువ పోయేది బయోమాగ్నిఫికేషన్. డ్యూ టు బయోమాగ్నిఫికేషన్ ద హార్మ్ఫుల్ కెమికల్స్. Moreover, due to biomagnification, the harmful chemical pose a great threat to human health. Indiscriminate use of fertilizers will lead to increased the drain of nutrients into the nearby aquatic ecosystem. ఓకే, దగ్గరలో ఉన్న aquatic ecosystemకి వెళ్ళిపోయినవి. వెళ్ళిపోవడం వల్ల కాజింగ్ యూట్రాఫికేషన్. ఏమైంది? యూట్రాఫికేషన్ జరిగింది. యూట్రాఫికేషన్ అండ్ కాన్సిక్వెంట్ ఎఫెక్ట్స్ దాని తర్వాత పరిసరాలు జరిగినాయి. మనము ఇండిస్క్రిమినేట్ అంటే ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ ఉపయోగించడం వలన ఏమైపోయింది? ఆ న్యూట్రియంట్స్ ఎక్కువ నేటివి కూడా ఏం చేసినాయంటే డ్రైన్స్ వెళ్ళిపోయినాయి, అంటే నదుల్లోకి వెళ్ళిపోయినాయి, అంటే దాని దగ్గర ఉండే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్కి వెళ్ళిపోయినాయి. సో ఆక్వాటిక్ ఎకోసిస్టమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైతే అవి యూట్రాఫికేషన్కి అయినాయి. అంటే ఏంటంటే వీడు ఎలా అంటున్నాడు అంటే, ఇప్పుడు మీకు పాయింట్ చెప్పినాను. ఏది అంటే చెప్తా ఒక నిమిషం. చూడండి, యూట్రాఫికేషన్లో న్యూట్రియంట్స్ అనేటివి ఏంటివి? నైట్రేట్స్ కానీ, ఫాస్ఫేట్స్ కానీ నదుల్లోకి పోయినప్పుడు స్ట్రీమ్స్ ద్వారా మనకు ఇన్ ద కోర్స్ ఆఫ్ టైంలో అవి ఏమవుతాయంటే దాని లోపల ఆక్వాటిక్ ఆల్గే, గ్రోత్ ఆఫ్ ఆక్వాటిక్ ఆల్గే అండ్ అదర్ ప్లాంట్స్ పెరగడం స్టార్ట్ అయినాయి. సో ఇటువంటి దాన్ని ఏమంటారంటే న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ లేక్. అంటే ఏంటి? బాగా నిండుగా ఉన్న నీళ్లు ఇంకా బంజరు భూమిగా అయిపోవడం, సదురైన నేలగా అయిపోవడం, దాన్ని యూట్రాఫికేషన్ అంటారు. సో అట్లాంటిది అయిపోయింది అంటున్నాడు. ఎస్ చూడండి, మనకు దీనికి ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క కేస్ స్టడీ చూద్దాం. ఏంటంటే వీళ్ళు చూడండి ఎలా అంటున్నారు.
కేస్ స్టడీ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చూద్దాం. ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఏ జీరో వేస్ట్ ప్రొసీజర్. ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక జీరో వేస్ట్ ప్రొసీజర్ వేర్ రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఈజ్ ఎఫిషియెంట్లీ క్యారీడ్ అవుట్. Wastes originated from one processes are used as nutrients for other processes. సో వేస్ట్ అనేది పుట్టింది ఒక ప్రాసెస్ కోసం, అవి న్యూట్రియంట్స్గా ఇంకొక అదర్ ప్రాసెస్కి వెళ్ళిపోతాయని చెప్తుంది. వేస్ట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ వన్ ప్రాసెసెస్ ఆర్ యూజ్డ్ యాజ్ న్యూట్రియంట్స్ ఫర్ అదర్ ప్రాసెసెస్. దిస్ అలౌ చూడండి, ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అలౌ ద maximum utilization of resources and increases the efficiency of production. A method practiced by రమేష్ చంద్ర డాగర్. ఒక మెథడ్ని ప్రాక్టీస్ చేసిన వారు ఎవరు? ఏ మెథడు ఇది? ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మెథడ్ను ప్రాక్టీస్డ్ బై ది రమేష్ చంద్ర డాగర్, ఏ ఫార్మర్ ఇన్ సోనీపేట్, హర్యానా ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ గుర్తుపెట్టుకోండి. రైట్. హీ ఇంటిగ్రేటెడ్ బీ కీపింగ్. చూడండి, ఇంటిగ్రేటెడ్ అంటే ఏంది? అన్ని విధాలుగా ఉంటాయి అక్కడ. ఓకే, అక్కడ అన్ని అంటే ఒకటే ఉండదు. ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనం చూసినాం, మనం చదివిన యూనివర్సిటీలో కోళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి, రైస్ ఉంటాయి, అట్లా అనమాట. ఇతను ఏం చేసినాడు? రమేష్ చంద్ర డాగర్ ఇంటిగ్రేటెడ్ ది బీ కీపింగ్, డైరీ మేనేజ్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ అండ్ కంపోస్ట్ అండ్ అగ్రికల్చర్ ఇన్ ఏ చైన్ ఆఫ్ ప్రాసెసెస్. సో తేనెటీగలు పెంచినాడు, కోళ్ళను పెంచినాడు, వాటర్ హార్వెస్టింగ్ పెంచినాడు, కంపోస్టింగ్ అండ్ అగ్రికల్చర్ ఇన్ ద చైన్ ఆఫ్ ప్రాసెస్ పెట్టినాడు. ఆల్ దీస్ ప్రాసెసెస్ సపోర్ట్ వన్ అనదర్ అండ్ అలౌ an extremely economical and sustainable venture. Crop waste and cattle excreta dug are used to create compost. సో చూడండి, ఇప్పుడు ఈ కంపోస్ట్ ఏం చేస్తారు? కంపోస్ట్ యూజ్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఫర్టిలైజర్. కంపోస్ట్ న్యాచురల్ ఫర్టిలైజర్ ఉపయోగిస్తారు. న్యాచురల్ బయోగ్యాస్ జనరేటెడ్ ఇన్ ద ప్రాసెస్. చూడండి, ఈ ప్రాసెస్లో కంపోస్ట్ ఏమో న్యాచురల్ ఫర్టిలైజర్గా ఉపయోగించారు. న్యాచురల్ బయోగ్యాస్ జనరేట్ అవుతుంది ఈ ప్రాసెస్ లోపల. అది ఎలా ఉపయోగించారంటే యూజ్డ్ ఫర్ మీటింగ్ ది ఎనర్జీ నీడ్స్ ఆఫ్ ది ఫార్మ్. సో యూజ్డ్ ఫర్ మీటింగ్ ది ఎనర్జీ నీడ్స్ ఫార్మ్. ఆ ఫార్మ్కి కావాల్సిన శక్తికి కావడానికి న్యాచురల్ బయోగ్యాస్ జనరేట్ అయిందని ఉపయోగించాలని చెప్తున్నారు. తర్వాత ఎంతూసియాస్టిక్ అబౌట్ స్ప్రెడ్డింగ్ ద ఇన్ఫర్మేషన్. సో అతను ఏం చేసిన అంటే అతనికి ఎంతూసియాస్టిక్ అబౌట్ స్ప్రెడ్డింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ హెల్పింగ్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో అతనికి ఎంతో ఆనందం వేసింది. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం ప్రారంభించినాడు. తర్వాత హెల్పింగ్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినాడు. రమేష్ చంద్ర డాగర్ హ్యాజ్ క్రియేటెడ్ ద హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్. అతను చివరిలో ఏం చేసినాడు? రమేష్ చంద్ర డాగర్ హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ని స్థాపించినాడు అనమాట. అది సో ఇతను కంపోస్టు న్యాచురల్ బయోగ్యాస్ వచ్చిందనమాట. ఇది తన అవసరాల కోసం, అంటే తన పెట్టిన ఫామ్ యొక్క అవసరాల కోసం ఉపయోగించినాడు. దీన్ని మాత్రం న్యాచురల్ ఫర్టిలైజర్ ఉపయోగించినాడు. ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విత్ జీరో బడ్జెట్ ప్రొసీజర్. ఓకే, రైట్. ఇప్పుడు మనకు రేడియో యాక్టివ్ వేస్ట్ ఉంది ఇక్కడ. రేడియో యాక్టివ్ వేస్ట్ ఏంది? రేడియో యాక్టివ్ వేస్ట్. ఓకే, రేడియో యాక్టివ్ వేస్ట్ అంటే చూద్దాం. ఇనిషియల్లీ న్యూక్లియర్ ఎనర్జీ వాజ్ కన్సిడర్డ్ ఏ నాన్ పొల్యూటింగ్ వే ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. సో ముందు అనుకున్నారంట న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాన్ పొల్యూషన్ వేరనైన ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. Later, it was realized that use of nuclear energy has two very serious inherent problems. అంటే ఏంది? దానివల్ల వస్తున్న ఈ వేస్ట్ ఉంటాయి కదా, రేడియో యాక్టివ్ వేస్ట్, దానివల్ల వంశపారపరంగా కొంతమందికి ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పినాడు. ద ఫస్ట్ ఈజ్ యాక్సిడెంటల్ లీకేజ్.
ద ఫస్ట్ ఈజ్ యాక్సిడెంటల్ లీకేజ్. అంటే రేడియో యాక్టివ్ వేస్ట్ వల్ల మనకు ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉంటాయి, అవన్నీ లీక్ అయితే ఒకరికి కాదు ఆ వంశం వెళ్ళిపోతున్నమాట వాళ్ళకి అటాక్. ద ఫస్ట్ ఈజ్ యాక్సిడెంటల్ లీకేజ్ యాజ్ అకర్డ్ ఇన్ ద 3 Mile ఐలాండ్ ఆఫ్ USA. 3 Mile గుర్తుపెట్టుకోండి, 3 Mile ఐలాండ్ USA అండ్ చిహర్ నోబోలి రష్యా. తర్వాత వచ్చేసి గుర్తుపెట్టుకో 3 Mile ఐలాండ్ USA అండ్ చిహర్ నోబిలి రష్యా. అండ్ ద సెకండ్ ఈజ్ ద సేఫ్ disposal of radioactive waste. గుర్తుపెట్టుకోండి, ఇది సెకండ్ది, ఇదేంది ఫస్ట్ది. ద సెకండ్ ఈజ్ ద సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ది రేడియోయాక్టివ్ వేస్ట్. నెక్స్ట్ రేడియేషన్ దట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ న్యూక్లియర్ వేస్ట్. is extremely dangerous to biological organisms because ఎందుకంటే ఇట్ ఇండ్యూసెస్ ది ముటేషన్. అర్థమైంది ఇప్పుడు, ఇట్లా ముటేషన్స్ రావడం వల్ల వెరీ సీరియస్ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అది ముటేషన్ జీనో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్స్పోజర్ టు హై డోసెస్ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్ కెన్ లీడ్ టు క్యాన్సర్స్, ల్యూకేమియా. ఇది మెయిన్ కారణం, ల్యూకేమియా. దేర్ఫోర్ న్యూక్లియర్ వేస్ట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ పొటెంట్ పొల్యూటెంట్. బాబా మనకి ఏదైనా 4 ఆప్షన్లు ఇచ్చి కింది వాటిలో ఎక్స్ట్రీమ్లీ పొటెంట్ పొల్యూటెంట్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిన ఆప్షన్ ఏంది, న్యూక్లియర్ వేస్ట్. ఎక్స్ట్రీమ్లీ పొటెంట్ పొల్యూటెంట్ పెట్టించి కింద ఆప్షన్ న్యూక్లియర్ వేస్ట్ ఇస్తే ఇది పెట్టాలి. అండ్ హ్యాస్ టు బి డీల్డ్ విత్ ఆల్మోస్ట్ కాషన్. ఓకే, అండ్ హ్యాస్ టు బి డీల్డ్ విత్ ఆల్మోస్ట్ కాషన్. స్టోరేజ్ ఆఫ్ న్యూక్లియర్ వేస్ట్ షుడ్ బి డన్. should be done in suitably shielded container. చూడండి, న్యూక్లియర్ వేస్ట్ని మనము నిల్వను ఖచ్చితంగా మనము ఒక సూటబుల్ సీల్డ్ కంటైనర్లో పెట్టాలి. అండ్ బర్రీడ్ డీప్ ఇన్ ద సాయిల్ లేదా ఓషన్. ఆర్ ఓషన్ అబౌట్ 500 meters. సముద్రంలో 500 మీటర్లకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాల్చాలి దాన్ని. ఈవెన్ వెన్ డన్ సో జియోలాజికల్ అప్హీల్స్ కెన్ బ్రింగ్ దెమ్ అప్ సమ్డే అండ్ కాసన్ రేడియేషన్. సో అలా ఈవెన్ వెన్ డన్ సో జియోలాజికల్ అప్హీల్స్ అంటే భూమి లోపల ప్రకంపనలు అని అర్థం. అప్హీల్స్ కెన్ బ్రింగ్ దెమ్ అప్. సో జియోలాజికల్ అప్హీల్స్ అంటే మట్టిలో కప్పి పెట్టినప్పటికీ సముద్రంలో వేసినప్పటికీ కూడా భూమాత ఎప్పుడోసారి దాన్ని బయటికి తీసుకురావాల్సిందే. ఒకరోజు దానివల్ల మనకు రేడియేషన్ రావాల్సిందే, పొందుతామని చెప్తున్నారు అన్నమాట. అది దీని యొక్క సారాంశం. సో ఇంతటితో మనకు ఏమైపోయింది, ఏది సాయిల్ పొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఏదైపోయింది ఇది సాయిల్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్. సో ఇదంతా సాలిడ్ వేస్ట్ అయిపోయింది, అగ్రికెమికల్ వేస్ట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు ఇది చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది డిఫరెంట్ టాపిక్, ఇది తర్వాత రికార్డ్ చేస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, రైట్.